కావాల్సిన అన్ని ఫెసిలిటీ, డ్రైనేజ్ ప్రాపర్గా ఉండడం, సిమెంట్ రోడ్ వేయడం, కరెంట్ స్ట్రీట్ లైట్స్ పెట్టడం, రోడ్లు ప్రాపర్గా ఉండడం, వాళ్ళ మార్కెటింగ్ పాలిటీ చేయడం, అక్కడి నుంచి ఎకనామిక్ యాక్టివిటీకి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేసి సీనియర్ సిటిజన్స్ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి వాళ్ళను కూడా ఎకనామిక్గా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఈరోజు నేను ప్రమోట్ చేసేది మీకందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనిషి బ్రతికినంత వరకు పనిచేస్తే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారు, ఓల్డ్ ఏజ్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే మీరు రిటైర్ అవుతారో అక్కడి నుంచి మీరు సిక్ అయిపోతారు. అక్కడి నుంచి మీ మైండే ప్రిపేర్ చేస్తుంది, ఐ హ్యావ్ బికమ్ ఓల్డ్ కాబట్టి ఐ కెనాట్ వాక్, ఐ కెనాట్ వర్క్. రెండోది కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు అందరూ ఏ వయస్సులో అయినా సాయంత్రం వాకింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. మార్నింగ్ 6 గంటలు నిద్రపోతే నిద్రలేస్తా నేరుగా వాకింగ్కి వెళ్తున్నారు. ఒకప్పుడు నేను ఎన్నోసార్లు చెప్తే ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇక్కడ కాలేజీల్లో వాకింగ్ చేయడానికి అనుమతించడం లేదు, నా వెరిఫై దగ్గరికి వచ్చారు. ఇట్ ఈస్ అ గుడ్ సైన్, ఒక మార్పు వచ్చింది. అయితే ఫిజికల్ వర్క్ ఎంత ముఖ్యమో మెంటల్ స్టిమ్యులేషన్ కూడా అంతే ముఖ్యం. మైండ్ కూడా పనిచేయాలి. మైండ్ పని చేయకపోతే కొన్ని రోజుల తర్వాత మతిమరుపు వస్తుంది, ఉండే విషయాలు మర్చిపోతాం. కాబట్టి యాజ్ లాంగ్ యాజ్ మనం పర్ఫార్మెన్స్ చేయగలిగినంత వరకు సీనియర్ సిటిజన్స్ కూడా పనిచేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తాం, సమాజాన్ని మొత్తం ప్రిపేర్ చేస్తాం. అది పోతేనే అధ్యక్ష, ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక 12 ప్రిన్సిపల్స్ మళ్ళా రిపీట్ చేశాం. యూనివర్సల్ టెక్నాలజీ ఎనేబుల్డ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయబిలిటీ ఫోకస్డ్ ఎడ్యుకేషన్, సేఫ్ డిగ్నిఫైడ్ అండ్ మీనింగ్ఫుల్ లివింగ్, నేచర్ పాజిటివ్ అప్రోచ్ టు డెవలప్మెంట్, city agglomerations with every household as growth center, logistics hub for the east, industries of the future, high quality and next generation innovation hub, global agri powerhouse and farmers prosperity, premier tourism destination. This one sector adesha bhavishyattulo tourism anedi chaala employment create chestundi, chaala prosperity తీసుకొస్తుంది. ఈసారి అయితే అల్టిమేట్గా 2047కి 20% కాంట్రిబ్యూషన్ జిఎస్టిపి టూరిజం రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు 4% ఉంది, దాన్ని 20% తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. రెండవ దిశ రియల్ టైమ్ గవర్నెన్స్ విత్ డీప్ టెక్. ఏ వ్యక్తికి అన్యాయం జరగకుండా చేయాలని నా కోరిక. దీనికి కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు పిటిషన్లు వస్తున్నాయి. ఎందుకు ఆ పిటిషన్లు వస్తున్నాయి? 2-3 రకాలుగా వస్తున్నాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. నాన్ ఫైనాన్షియల్ అన్ని గవర్నెన్స్లో జరిగే అవకతవకల వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. ఈరోజు వచ్చే పిటిషన్ల దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. 60-70% ల్యాండ్ రిలేటెడ్ పిటిషన్స్. మీరు పరిష్కారం చేస్తే ల్యాండ్ కొత్తగా మీరు ఇవ్వరు, అతను ల్యాండ్ అతనికి ఇవ్వాలి. అతను ల్యాండ్ అతనిది కాదని 22A పెట్టేయడం, భూ కబ్జాలు చేయడం, రికార్డ్స్ తారుమారు చేయడం, సర్వేల పేరుతో ఇది చేయడం, కొత్త చట్టాలు తెస్తామని ఇష్టానుసారంగా చేసి ఇప్పుడు మొత్తం ఆ వ్యవస్థని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అవసరమైతే అయితే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. ఇంకా కొన్ని సదస్సులు పెడతాం, రెవెన్యూ సదస్సులు పెడతాం, మొత్తం వాస్తవాలు ఎస్టాబ్లిష్ చేస్తాం. వన్స్ ఫర్ ఆల్ ఆ సమస్య పరిష్కారం చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. జెన్యున్ పర్సన్స్ టార్గెట్ పెట్టుకొని మనం ఇచ్చే బెనిఫిట్స్ అని ఇద్దాం. ఈ 2 చేయగలిగితే 95% అది ప్రాబ్లమ్స్, పిటిషన్లు అన్ని తగ్గుతాయి. లేకపోతే నేను ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, మీరు ఎక్కడ పోయినా కాగితాలు ఇస్తున్నారు, ఆ కాగితాలు ఇచ్చిన తర్వాత 2 సార్లు 3 సార్లు చూసి ఏం పని కాలేదు, మీకు ఇస్తే లాభం లేదు అని మనల్ని అడిగే పరిస్థితికి వస్తున్నారు. దీనికే నేను చాలా సీరియస్గా ఆలోచిస్తున్నా. అది అయిన తర్వాత డెవలప్మెంట్ లేకపోతే ఎంపవర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఏమేం చేయాలనో ప్రభుత్వం చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ చేస్తూనే ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఇది అట్ ఎ గ్లాన్స్ 47 మనం ఎక్కడుంటాం అనే దానికి అవుట్కమ్స్. మనం నేను చెప్పిన 10 ప్రిన్సిపల్స్ మిగిలిన 10 మీరు చేసుకుంటూ వస్తే
ఇవి మనం అచీవ్ చేయవలసిన గోల్స్. మీకు ఇప్పుడు 5,30,00,000 జనాభా ఉంది. ఇది 5,80,00,000 అవుతుంది అనుకుంటున్నాం. సోషల్ ప్రొఫైల్ 100